సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వింటేజ్ హీరో విక్టరీ వెంకటేష్ గారు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి కూడా మరి వింటేజ్ వైబ్స్ రావడానికేమో వెంకటేష్ గారి ఓల్డ్ సినిమా టైటిల్ పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అది కూడా ఈవి గారి సినిమా అబ్బాయి గారు అని చెప్పేసి. మరి ఒకసారి ఆ సినిమా గురించి అండ్ ఇప్పుడు ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గురించి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ జనాల్లో క్రియేట్ అయిపోయింది. ఒక నువ్వు నాకు నచ్చావు టైప్ లో, లేకుంటే మల్లేశ్వరి టైప్ లో అటువంటి మ్యాజిక్ ఏమన్నా ఈ సినిమా ద్వారా ఇలా కాంబినేషన్ క్రియేట్ చేస్తుందేమో అని ఆడియన్స్ లో అయితే క్యూరియాసిటీ అయితే ఉంది సార్. మరి అబ్బాయి గారి సినిమా గురించి, ఇప్పుడు ఈ సినిమా గురించి ఒకసారి చెప్తారా సార్? అంటే 'అబ్బాయి గారు' అనే సినిమా శోభన్ బాబు గారి ప్రొడ్యూసర్, ఆయన రాశి మూవీస్ నరసింహారావు గారు ఆయన తీశాడు. ఆయన ప్రొడ్యూసరు, ఆయన బ్యానర్ లో ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు చేసిన సినిమా. అంతకు ముందు ఆయన శోభన్ బాబు గారి నిర్మాత, శోభన్ బాబు పర్సనల్ గా ఫ్రెండ్, ఆయనకు సంబంధించిన చాలా వ్యవహారాలు ఈయన చూసేవాడు. ఇప్పటికీ శోభన్ బాబు గురించి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రాశి మూవీస్ నరసింహారావు గారే దిక్కు. అయితే ఇక్కడ ఆయన సినిమాని, నిజానికి ఆ సినిమా కృష్ణ గారు చేయాల్సింది, అది రీమేక్ సినిమా. బేటా అనే పేరుతో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ హిందీలో చేసిన సినిమా. హిందీలో ఆ సినిమాకి మాతృక, అది కూడా రీమేక్. అది తమిళ్లో వచ్చిన భాగ్యరాజా గారి సినిమా. ఆ భాగ్యరాజా సినిమా రైట్స్ కొని వాళ్ళు హిందీలో తీశారు. తీస్తే ఆ బేటా సినిమా చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ ఆ రోజుల్లో. బాలీవుడ్ లో అప్పటికి హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా అది నిలబడింది. అది చూసి కృష్ణ గారు కనెక్ట్ అయ్యాడు. కృష్ణ గారు కనెక్ట్ అయ్యి ఆయన కొన్నాడు ఆ రైట్స్ భాగ్యరాజా దగ్గర. ఆ రైట్స్ తీసుకుని ఆయన సినిమా చేయాలని ట్రై చేశాడు. మా మదర్ క్యారెక్టర్ కీలకం దాంట్లో. ఆ మదర్ క్యారెక్టర్ కి వాణిశ్రీని అనుకున్నాడు ఆయన. ఆ వాణిశ్రీ గారు కృష్ణ గారితో చేయటానికి, పైగా కృష్ణ గారికి మదర్ గా చేయటానికి ఆవిడకి ఏదో ఇబ్బంది అనిపించి చేయనని చెప్పింది. అలా ప్రాజెక్ట్ నెమ్మదిగా డ్రాగ్ అయి ఆగింది. ఆయన దగ్గర 30 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు ఈయన, రాశి మూవీస్ నరసింహారావు గారు. కొనుక్కుని ఈవీవి చేతిలో పెట్టి, దానికి జంజాల గారు కూడా పనిచేశాడు ఆ సినిమాకి. జంజాల గారు ఈవీవి సత్యనారాయణకి గురువు. ఆయన్ని కూడా ప్రవేశపెట్టి మొత్తానికి ఒక పకడ్బందీగా ఆ సినిమాని రెడీ చేసుకుని ఆయన వెంకటేష్తో ఆ సినిమాని తీసి చాలా పెద్ద విజయం సాధించాడు. ఇది అప్పటి అబ్బాయి గారు కథ. అందులో మదర్ క్యారెక్టర్ జయచిత్ర గారు చేసింది. జయచిత్ర గారికి అంటే కొంచెం విలన్ షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో. కొడుకులా చూసుకుంటూ ఆ కొడుకుకి విషం పెట్టడం లాంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసే మదర్ క్యారెక్టర్. అందుకని ఆ క్యారెక్టర్ చెయ్యాలా వద్దా అని కొంత డోలాయమానంలో పడి మొత్తానికి ఆవిడ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుంది అని చెప్పి కన్విన్స్ చేసి ఆ క్యారెక్టర్ చేయించాడు ఆయన, ఈవీవి గారు. ఆ సినిమా కొన్ని ప్రాంతాల్లో చంటిని క్రాస్ చేసింది. అప్పటికి వెంకటేష్ బిగ్గెస్ట్ హిట్ చంటి. ఆ చంటి కూడా రీమేక్. ఆ చంటి కూడా తమిళ సినిమా నుంచి రీమేక్. ఇది కూడా ఒరిజినల్ తమిళే. అలా ఆ చంటి వసూళ్ళని క్రాస్ చేసి వెళ్ళింది ఈ అబ్బాయి గారు. అలా వెంకటేష్ కెరియర్ లో అదొక మెమరబుల్ సినిమా. అయితే ఇప్పుడు ఈ త్రివిక్రమ్ గారు చేయబోతున్నటువంటి సినిమాకి అబ్బాయి గారు అనే టైటిల్ పెట్టినప్పటికీ ఆ కథ, ఆ పోలికలు ఈ సినిమాలో ఉంటాయని అనుకోవడం భ్రమే. అదేం ఉండదు. త్రివిక్రమ్ స్టైల్ వేరు, ఆయన మేకింగ్ స్టైల్ వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఎంపిక చేసుకునేటువంటి కథలు వేరు. అంటే గతంలో వెంకటేష్ తో విజయభాస్కర్ గారు తీసినటువంటి సినిమాలు ఉన్నాయి. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇంకో సినిమా ఏదో చేశారు. వాళ్ళు మొత్తం 3 సినిమాలు చేసినట్టున్నారు ఆ కాంబోలు. ఆ 3 సినిమాలు ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోయినాయి. అది ఒక రకంగా రీమేక్ సినిమాల వేవ్ లో నడుస్తూ ఉండేవాడు వెంకటేష్. ఈ రీమేక్ సినిమాల వేవ్ లో నడుస్తున్నటువంటి వెంకటేష్ జీవితంలో అడపాదడపా కొన్ని స్ట్రైట్ సినిమా విజయాలు వచ్చినాయి. ఆ కొన్ని స్ట్రైట్ సినిమా విజయాల్లో ఇవి ఒకటి. ఈ నువ్వు నాకు నచ్చావు, తర్వాత ఈ మల్లీశ్వరి సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయనకి
కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళతో. విజయభాస్కర్ సినిమాల్లో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషించాడు ఆ రోజున. ఆ సినిమాల విజయంలో కూడా ఇతనికి మేజర్ షేర్ ఉంది త్రివిక్రమ్కి. అందుకని త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో ఒక సినిమా వస్తే చూడాలనే అభిప్రాయం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. అయితే త్రివిక్రమ్ వెంకటేష్ తో తను చేయాలనుకున్నటువంటి అంటే ఎంటర్టైనింగ్ హీరోయిజం ని ఒక ఎమోషన్ తో మిక్స్ చేసి అలా నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. దానిలో రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే వెంకటేష్ మీద పర్సనల్ లెవెల్లో తన మీద తనే జోకులు వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారు అనేది, అంటే వెంకటేష్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది, రజనీకాంత్ గారికి ఉంది అడ్వాంటేజ్. అంటే ఏ రేంజ్ కైనా వెళ్ళిపోయి ఒక కామెడీ పండించగలరు. అది కొంతమంది హీరోల మీద నడవదు, కానీ వెంకటేష్ మీద నడుస్తుంది, రజనీకాంత్ మీద నడుస్తుంది తమిళ్లో. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని వాడేసుకుంటాడు ఈయన సంపూర్తిగా. వాడేసుకుని ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం ఉన్నటువంటి క్యారెక్టర్ లో వెంకటేష్ ని చూపించి జనాల్ని అలరించి కాసేపు థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకుల్ని నవ్వించి కొంచెం మంచి మ్యూజిక్ వాటితో దాన్ని లోడ్ చేసి జనాల్ని కొంచెం ఇంప్రెస్ చేసి, ఇప్పుడు ఆయన సినిమాలన్నీ అదే దూరంలో వెళ్తాయి, అలవైకుంఠపురం ఇవన్నీ అదే స్కీమ్. అది ఆ మోతాదు ఎక్కడో తేడా కొట్టి అప్పుడప్పుడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతాయి. కానీ గుంటూరు కారం లాంటి సినిమాలు ఆయన ఒక పునాది అనుకుని ఆ పునాది మీద బేసిక్ లైన్ వేసుకుని వెళ్తాడు. అందుకే ఆయన ఎక్కువ నవలల మీద ఆధారపడతాడు. ఆయన సినిమాల్లో చాలా సినిమాలకి పునాది నవలే. ఆయన మహేష్ బాబుతో కొట్టిన హిట్ అతడు అనే సినిమాకి కూడా పార్చు అనేటువంటి అద్దనపూడి సులోచనారాణి గారి నవలే పునాది. ఆ తర్వాత ఆయన తీసిన అనే సినిమా మీనా అనేటువంటి అద్దనపూడి సులోచనారాణి గారి నవలే. ఆ తర్వాత గుంటూరు కారం కూడా కీర్తి కిరీటాలు అనేటువంటి అద్దనపూడి సులోచనారాణి గారి నవలే పునాది. అలా ఆయన ఒక బేస్ లైన్ ఎక్కడో మన నేటివిటీ నుంచే తీసుకుని దాన్ని తన పద్ధతిలో అడాప్ట్ చేసుకుంటూ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తోను అలాగే డైలాగ్ మ్యాజిక్ తోను అంటే సన్నివేశపరమైన హాస్యాన్ని క్రియేట్ చేయటంలో ఆయన చాలా టాలెంటెడ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ అది అతడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే కలేజా సినిమాలో సునీల్ క్యారెక్టర్ మీద నడుస్తుంది అది. అలా ఆయన ఒక స్టైల్ మేకింగ్ ఉంది. అంటే కామెడీ సినిమాని కూడా ఏదో ఆషామాషి కామెడీగా కాకుండా జంజాల గారి తరహాలో కొంచెం క్లాసిక్ పద్ధతిలో వెళ్తాడు ఆయన. అందుకని జనాలు కొంచెం కనెక్ట్ అవుతారు ఆ సినిమాకి. అంటే ప్రజెంట్ ఆడియన్స్ కి ఏం కావాలి, ప్రజెంట్ జనరేషన్ కి ఎలా చెప్పాలి అనే విషయాలు ఆయనకు తెలుసు. అందుకని డెఫినెట్ గా ఒక హిట్ సినిమా అయితే ఇస్తాడు ఆయన వెంకటేష్ కి హిట్ ఇవ్వడం ద్వారా తన్ని తాను హిట్ ట్రాక్ ఎక్కించుకోవాలి. ఆయన గుంటూరు కారం అనేటువంటి ఒక చేదు అనుభవం నుంచి బయటపడటం కోసం, అంటే అలవైకుంఠపురం అనే పెద్ద సక్సెస్ నుంచి గుంటూరు కారంకి వెళ్ళి ఇబ్బంది పడి ప్రస్తుతం మళ్ళీ ఒక సక్సెస్ కోసం చూస్తున్నాడు ఆయన. ఆ సక్సెస్ ఈ సినిమాతో వస్తుంది. అయితే అబ్బాయి గారు అనేది టెంటేటివ్ టైటిల్ అనుకుంటున్నాను. మేబీ ఆ టైటిల్ ఉంటుందా మారుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఆ పాత అబ్బాయి గారికి కొత్త అబ్బాయి గారికి ఏ విధమైన పోలికలు ఉండే అవకాశం లేదు. ఇది వేరే స్టైల్లో ఉంటుంది. అంటే వెంకటేష్ తో ఇప్పుడు అబ్బాయి గారు అనే టైటిల్ అనౌన్స్ చేయడం వెనకాల చాలా కామెడీ నడపగలడు ఆయన. అందుకని ఆ టైటిల్ ఫైనల్ కూడా కావచ్చు, చెప్పలేము. అధికారిక ప్రకటన వస్తే గానీ క్లారిటీలు రావు. అంటే త్రివిక్రమ్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది కదా సార్, ఆయన ప్రతి సినిమా టైటిల్ ఆతో మొదలయ్యేలో చూసుకుంటారు. అప్పటి అతడితో మొదలు పెడితే అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అజ్ఞాతవాసి, ఇలా సో ఆ రకంగా ఇది యాప్ట్ అవుతుందేమో ఆయన సెంటిమెంట్ కి. అవ్వచ్చు. అంటే సెంటిమెంట్ కి యాప్ట్ అయినప్పటికీ కూడా అంటే ఆ అనే పేరుతో వచ్చిన టైటిల్స్ కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఆయనకి. అవును, గుంటూరు కారం ఆయన సెంటిమెంట్ ప్రకారం టైటిల్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడింది అనే వాళ్ళకి అజ్ఞాతవాసి అనే సినిమా కూడా ఉందిగా. అవును, అది కూడా ఫైనాన్షియల్ గా పెద్ద లాసెస్ ఏం కాదు, కానీ దానికి ఓపెనింగ్స్ భారీ లెవెల్లో వచ్చేసినాయి. సినిమా సేఫ్ ప్రాజెక్ట్.
ఆర్థికంగా. కాకపోతే సక్సెస్ ఆ రేంజ్ సక్సెస్ ఇవ్వలేకపోయింది. అంతకుముందు పవన్ కళ్యాణ్తో ఆయన చేసిన అత్తారింటికి దారేది సక్సెస్ రేంజ్ లో అజ్ఞాతవాసి ఓ పెద్ద విజయాన్ని ఇవ్వలేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఉంది. ఓకే, అంతవరకే. అందుకని ఆ అనే పేరు అంటే ఆ లెటర్ తో వచ్చే టైటిల్ పెట్టడం అనేది ఒక సెంటిమెంట్. ఇప్పుడు విశ్వనాథ్ గారికి ఒక సెంటిమెంట్ ఉండేది. ఆయన ఎస్ అనేటువంటి టైటిల్ తో లెటర్ తో ఎస్ అనేటువంటి లెటర్ తో టైటిల్ పెడితే సినిమాలు హిట్ అవుతాయి. అలా అన్ని సినిమాలు సక్సెస్ అయినవి లేవు, ఆ సా లేకుండా హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. జీవన జ్యోతి సినిమా చాలా పెద్ద హిట్, దానిలో సా ఎక్కడా లేదు. అలాగే చిన్ననాటి స్నేహితులు రామారావు గారితో చేశాడు ఆయన, అది మంచి సక్సెస్ఫుల్ సినిమానే. అలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆయన జీవితంలో హిట్ అయిన సినిమాలు. కాకపోతే ఎక్కువ టైటిల్స్ అలా ఉండటం, సాగర సంగమం, స్వాతి ముత్యం, శంకరాభరణం, శుభోదయం, ఇలాంటివన్నీ ఎక్కువ టైటిల్స్ అలా ఉండటంతో అదొక సెంటిమెంట్ అని ప్రచారం అయిపోతుంది. అదే తప్ప ఈ సినిమాకి సంబంధించి ఆ సెంటిమెంట్ పాటిస్తాడా, పాటించవచ్చు కూడా చెప్పలేము సినిమా వాళ్ళు. దేనికైనా స్కోప్ ఉంది. అయితే ఈ అబ్బాయి గారికి ఆ అబ్బాయి గారికి ఎటువంటి పోలికలు అయితే ఉండవు. వెంకటేష్ తప్ప ఇంకో పోలిక ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.